చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న హెచ్ఎంపీవీ వైరస్ పై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వైరస్ వ్యాప్తి నియంత్రణపై ఎన్సీడీసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇన్ఫ్లుయెంజా వైరస్ కేసుల్ని నిశితంగా పర్యవేక్షిస్తోంది. అంతర్జాతీయ ఏజెన్సీల నుంచి కూడా వైరస్ వ్యాప్తిపై సమాచారం సేకరించనుంది. పరిశుభ్రత పద్ధతులపై ప్రజలకు అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది. హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిని వీలైనంత త్వరగా నియంత్రించేందుకు భారత వైరాలజిస్టుల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కేంద్రం ఆదేశాలతో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బోర్డు వ్యాధి బారిన పడకుండా అన్ని చర్యలు చేపడుతోంది. మరోవైపు చైనాలో మరో వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత హెల్త్ ఏజెన్సీ డీజీహెచ్ఎస్ స్పందించింది. హెచ్ఎంపీవీ వ్యాప్తి పట్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని డీజీహెచ్ఎస్ ఉన్నతాధికారి డాక్టర్ అతుల్ గోయల్ విజ్ఞప్తి చేశారు. శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల గురించి మాత్రం భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ వైరస్ సాధారణ జలుబుకు కారణమయ్యే ఇతర శ్వాసకోశ వైరస్ల మాదిరిగానే ఉంటుందని, వృద్ధులు, పిల్లల్లో ఇది ఫ్లూ వంటి లక్షణాలను చూపిస్తుందని తెలిపారు. మన దేశంలో శ్వాసకోశ సంబంధిత వైరస్ల వ్యాప్తికి సంబంధించిన డేటాను విశ్లేషించామని, డిసెంబర్ వరకున్న డేటాలో గణనీయమైన మార్పులేమీ లేవని, తమ సంస్థల నుంచి కూడా పెద్ద సంఖ్యలో నమోదైన కేసులేవీ రాలేదని తెలిపారు. శీతాకాలంలో శ్వాసకోశ వైరస్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వ్యాప్తి చెందుతాయని, ఇందుకోసం సాధారణంగా హాస్పిటల్స్, ఇతర సామాగ్రి, పడకల్ని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నియంత్రణకు సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం అవసరమన్నారు. దగ్గు, జలుబు ఉన్నవారు ఎక్కువ మందితో కలవడం మంచిది కాదని, తద్వారా ఇన్ఫెక్షన్ వ్యాప్తికి అవకాశం ఉండదని పేర్కొన్నారు. జలుబు, జ్వరం ఉంటే అవసరమైన మందులు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడున్న పరిస్థితి గురించి మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ అతుల్ గోయల్ అన్నారు.